హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫర్ దిస్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నిఫ్టీ గురించి అయితే ఫస్ట్ చెప్పుకుందాం వితౌట్ టైం వేస్ట్. సో లాస్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా చెప్పుకున్నాం ఫ్రెండ్స్. 24,800 అనేది మంచి రెసిస్టెన్స్ లెవెల్ అని. ఇక్కడ మార్కెట్ అనేది చాలాసేపు సైడ్ వే అయితే చూపించడం అయితే జరిగింది. అంటే అర్థం చేసుకోవాలి మీరు ఎంత బిగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది. సో దీన్ని కూడా ఫైనల్లీ బ్రేక్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం నెక్స్ట్ టార్గెట్ కూడా చెప్పుకున్నాం 24,800 కానీ బ్రేక్అవుట్ ఇస్తే మన నెక్స్ట్ టార్గెట్ 24,900 అని. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడే మార్కెట్ అనేది క్లోజింగ్ కూడా కనిపించింది. సో మనం వాల్యూమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాల్యూమ్ అనేది ఇక్కడ చాలా వరకు రోజుల్లో వాల్యూమ్ అనేది కనిపించలేదు ఫస్ట్ అండ్ లాస్ట్లో తప్ప. సో చాలా వరకు వాలటిలిటీ కూడా మీరు చెక్ చేసినట్లయితే ఇండియా విక్స్ కూడా అండర్ 10 అండర్ 11లో అయితే మాత్రం ఉంది. కనుక అందులో మ్యాక్సిమం తెలిసిపోతుంది వాలటిలిటీ ఎలా ఉంటుంది అనేది. సో దాన్ని బట్టి మీరు టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ 100 పాయింట్లకి వెళ్ళిపోతామని అవ్వదు, అదేవిధంగా 50 పాయింట్లకి వెళ్ళిపోతామని అవ్వదు. ఎందుకంటే 10-20 పాయింట్స్ వాలటిలిటీ వస్తున్నప్పుడు మీకు 100 పాయింట్స్ ఎలా దొరుకుతుందో ఒకసారి మీరే ఆలోచించాలి. సో మీకు అర్థం కాకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వబడింది. అక్కడ మనం టైం టు టైం ఇలాంటి అప్డేట్స్ అనేవి మనం ఇస్తూనే ఉంటాం. సో నెక్స్ట్ డే మార్కెట్ మనం అనలైజ్ చేసినట్లయితే మనకి మ్యాక్సిమం 24,800 24,900 మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా సరే మన నెక్స్ట్ టార్గెట్ అది కూడా ఈ 24,900 బ్రేక్అవుట్ ఇస్తే మన నెక్స్ట్ టార్గెట్ చూసుకున్నట్లయితే 24,150. సో ఇది బిగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చాలా వరకు. సో లాస్ట్ టైం మనకి ఇక్కడే ఇది రెసిస్టెన్స్ తీసుకొని మరలా మార్కెట్ అనేది తిన్నగా 24,600కి అయితే రావడం జరిగింది. కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వరకే ప్లాన్ చేసుకోండి. అక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ కొత్త మూమెంట్ గురించి ప్లాన్ చేద్దాం. మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి తెలియకపోతే మన ఛానల్ అయితే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి అయితే వీడియో చేయడం అయితే జరిగింది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. సో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా డ్రా చేసుకోవాలనేది, సో డాటా పెట్టి ఎలా డ్రా చేసుకోవాలనేది మనం అప్డేట్స్ అని మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తూనే ఉంటాం. ఇది సపోర్టు, ఇది రెసిస్టెన్స్ అని మనం చెప్తూనే ఉన్నాం. అదేవిధంగా మీకు ఇంకా అర్థం కాకపోతే ప్రైవేట్ పాయింట్స్ అనేది ఒక ఇండికేటర్ ఉంటుంది. దాన్ని మీరు అప్లై చేసినా సరే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈజీగా చెప్తుంది. సో అయితే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ తీసుకోవడం గొప్ప పని కాదు. సో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఎంట్రీ ఎలా అవ్వాలనేది గొప్పతనం. సో మార్కెట్ సపోర్ట్ ఒక కనీసం 15 మినిట్ టైం ఫ్రేమ్ అయితే మాత్రం కన్ఫామ్గా పెట్టుకోవాలి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు. ఎందుకంటే 15 మినిట్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో 5 మినిట్ అనుకోండి, 5 మినిట్ ఈ విధంగా ఉంది. సో వెంటనే వీటిని స్టాప్ లాస్ తినే అవకాశం ఉంటుంది. సో 15 మినిట్స్ అంటే 5 మినిట్స్ తిని కనుక 1 పైన క్లోజింగ్ వెళ్తూ ఉన్నదంటే సో మీరు దాని యొక్క స్టాప్ లాస్ కింద లోని మీరు సెట్ చేసుకున్నట్లయితే అంత ఈజీగా బ్యాక్ రాదు లాస్ట్ 15 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే. సో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సో మీకు సపోర్ట్ లెవెల్ చూసుకున్నట్లయితే సపోర్ట్ లెవెల్స్లో అయితే ఏం పరివర్తనం లేదు. సో ఒకవేళ 24,800 కానీ బ్రేక్ డౌన్ ఇచ్చినట్లయితే మీకు తిన్నగా 24,600 దగ్గర మనకి సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ 200 పాయింట్స్ మీరు ఆలోచించవచ్చు. ఇక్కడ 200 పాయింట్స్ గురించి మీరు ఆలోచించవచ్చు. అది కూడా మీకు వాలటిలిటీ కరెక్ట్గా ఉంటే. లేదంటే ఈ 200 పాయింట్స్ ఒక్క రోజులో వస్తుందని మాత్రం చెప్పలేము. వాలటిలిటీ కానీ లేకపోతే మ్యాక్సిమం మీరు ఎంత పెద్ద మూమెంట్ ట్రై చేసినా సరే అవ్వదు, చిన్న మూమెంట్లే. సో అంటే స్కాల్పింగ్ టైప్ అనమాట. 5-10 పాయింట్స్ తీసామని నిఫ్టీలో అవుట్ అయిపోయాము అంటే ఒక వాలటిలిటీ తక్కువ ఉన్నప్పుడు 500 to 1000 వరకే మీరు ఆశించి ముందుకెళ్ళాలి. అదేవిధంగా స్టాప్ లాస్ కూడా అంతే. ఎంత వాలటిలిటీ హైలో ఉంటుందో లోలో కూడా అంతే. సో స్టాప్ లాస్ కూడా అంతే విధంగా స్లోగా వస్తుంది కనుక చాలా జాగ్రత్తగా వెయిట్ చేయవలసి ఉంటుంది సో టార్గెట్ని అచీవ్ చేయడానికి. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ మనం చెప్పుకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ని అయితే ఫైనల్లీ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ డే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి ఒక డే బై డే పెరుగుతూ 55,790 వరకు అయితే మాత్రం వెళ్ళటం అయితే చూడడం జరుగుతుంది. సో చూడండి, ఎందుకంటే లాస్ట్ టైం అక్కడే మార్కెట్ అనేది రివర్సల్ అయ్యి మనకి మళ్ళీ 54,000 వరకు తీసుకొచ్చింది. సో ఈసారి అందుకనే ఒకవేళ ఇది బ్రేక్అవుట్ ఇచ్చినట్లయితే సో అది కూడా 15 మినిట్ క్యాండిల్ చెప్పాను కదా, కనీసం చాలా బిగ్ స్ట్రెంత్ బ్రేక్అవుట్ ఇవ్వాలి. లేదంటే ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వడం చాలా కష్టంగా కనిపిస్తుంది. బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ కొత్త మూమెంట్కి మనం ట్రై చేయొచ్చు. బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే చూడండి, ఆ తర్వాత మనకి టార్గెట్ ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది 56,250.
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరలా 57,442 ఇక్కడ ఒకటి ఉంది రెసిస్టెన్స్. సో ఈ విధంగా టార్గెట్ని సెట్ చేసుకోవాలి మీరే. మధ్యలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఎందుకంటే వరల్డ్లో జరిగిన ఈవెంట్స్ కానీ ఇండియాలో జరిగిన ఈవెంట్స్ కానీ చాలా ప్రభావితం చూపిస్తే కనుక మధ్యలో మార్కెట్ ఒక్క విధంగా వెళ్తుందని గ్యారంటీ అయితే ఉండదు. సో మీరు అనలైజ్ చేయాలి, దాన్ని అనలైజ్ అంటారు. సో రాబోతున్న దాన్ని ముందుగానే అనలైజ్ చేయాలి. మార్నింగ్ లేచి హోంవర్క్ చేయడం అంటే, ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో మీరు 24 అవర్స్ ట్రేడర్ అయితే మాత్రం చాలా వరకు మీరు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే ఇది ఎక్కడ ఉంది, దీని యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అంటే ఎక్కడి నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈరోజు ఈవెంట్స్ ఏమున్నాయో లేవా, ఇవన్నీ మీరు క్యాచ్ చేయాలి. సో అప్పుడే మీకు చాలా మంచి ఫలితం అయితే దొరుకుతుంది. సో మీరు దేని గురించి అయితే మీరు ఏ టార్గెట్ గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో అది అచీవ్ చేయడంలో చాలా సఫలమైతే అవుతారు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పుకోవడానికి అయితే ఈ విధంగా స్లోగా వెళ్తుంది. సో ఎందుకంటే వాలటిలిటీ కారణం, లేదంటే ఈ టైంకి ఇది బ్రేక్అవుట్ ఇవ్వాలి. ఏదైనా సరే ఎనీవే 55,700 దగ్గర అయితే చాలా జాగ్రత్తగా వాచ్ చేయవలసి ఉంది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది. మీరు కొత్త అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు.